మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. సో జగన్ మళ్ళీ పాదయాత్ర మొదలవుతుందమ్మా, ఖచ్చితంగా మొదలవుతుంది. ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇది అడుగులు వేస్తున్నట్టేనా? రాజకీయ భవిష్యత్తుకి అడుగులు అనేది పక్కన పెడితే, తనని నమ్మిన ప్రజల కోసం తను మళ్ళీ మరోసారి యుద్ధాన్ని మొదలు పెడుతున్నారు అంతే. ఇప్పుడు ఒక మాట, ఈ కూటమి ప్రభుత్వం అంతా కలిస్తే వచ్చిన ఓటింగ్ ఎంత? ఒక్క జగన్కి మాత్రమే వచ్చిన ఓటింగ్ ఎంత? అది బేరీజు వేసుకోవాలి. వచ్చే ఎన్నికల వరకు కూటమి కలిసే ఉంటే మంచిదే, సంతోషమే. కానీ ఇప్పుడు అసలు జనసేనలోనే ఒక్కొక్కళ్ళ విధానాలు బయటకు వస్తుంటే తలలు పట్టుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. ఏమిట్రా మనకి కర్మ అని. మనం 5 సార్లు 4 సార్లు కనీసం 3 సార్లు ఎమ్మెల్యేలమయ్యాం. మనకి ఏ రకమైన గౌరవం లేదు, ఏ రకమైన పదవి లేదు, ఏ రకమైన మర్యాద లేదు. ఏమిట్రా మనకి కర్మ అని ఏడుస్తున్న తెలుగుదేశం నాయకులు చాలామంది ఉన్నారు. నేను ఆనాడే చెప్పా, మే 17వ తారీఖు, 27వ తారీఖు, జూన్ 2వ తారీఖు బిఫోర్ ఎలక్షన్ రిజల్ట్ గెలిచేది తెలుగుదేశం అయినా వీచేది పవన ప్రభంజనాలే అని చెప్పా. జరుగుతోంది ఏంటి? అదే త్వరలో లోకేష్ బాబుని సీఎం స్థానంలో కూర్చోబెట్టి, ఇక చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రాజకీయాలకు వెళతాను, కాస్త మా అబ్బాయికి సపోర్ట్ చేయను అయినా అని కళ్యాణ్ బాబుకి చెప్పినా నేనేం ఆశ్చర్యపోను, ఎవరూ ఆశ్చర్యపడక్కర్లా. రేపు కళ్యాణ్ బాబే మన లోకేష్ని మనం ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పినా నేను ఆశ్చర్యపోను. ఇది జరిగే అవకాశం చాలా ఉంది, ఖచ్చితంగా చెప్తున్నా. సో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలన్నీ కూడా గతంలో చేసిన వాటికి కక్షపూరితమైన విధానంలో రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన అంటారు కదా. ఆ రెడ్ బుక్లు ఏమి ఉండి చావదమ్మా. లాస్ట్ టైం వీళ్ళంతా ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో అదే లిస్ట్ ఉంటుంది, ఇంకేముంటుంది. అది ఏమన్నా శాసనాలా? ఇప్పుడు నేనున్నాను, నన్ను ఈ ఛానల్ వాళ్ళు ఈ టైంకి రమ్మన్నారు, ఈ ఛానల్ వాళ్ళు ఇక్కడ రమ్మన్నారు అని రాసుకుంటా. అలాగే మా ఆవిడ ఏమైనా సరుకులు చెప్పింది అనుకో, అన్ని కాగితం మీద రాసుకుంటా మర్చిపోకుండా ఉండడానికి. ఈ స్థాయిలో ఉన్నా కూడా ప్రతిదీ ఆన్ పేపర్ పెట్టుకుంటా. అట్లాగే అంత దారుణమైన బాధలు పడ్డప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? రాసుకుంటారుగా. అదే ఉంది అందులో, ఇంకేముంటుంది. కాకపోతే నా ఇదేంటంటే, తప్పు చేస్తే మీరు శిక్షించండి, నో డౌట్. కానీ కక్షలు, ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా మారిపోతుంది. పెన్షన్లు అందరికీ వస్తున్నాయా? దారుణం కదమ్మా. 40-50 ఇళ్ళని కూల్చేయడం భవానీపురంలో, విజయవాడలో ఎంత దారుణం అమ్మా. ఎంతమంది రోడ్డున పడ్డారు. చాలామందికి పెన్షన్స్ రావట్లా, పెన్షన్ వస్తుందని చెప్పుకుంటున్నారు. వరకు కలిసి ఉండే పరిస్థితులు ఉంటాయి లేదమ్మా. చాలామంది కూటమిగా కలుస్తారు, మళ్ళీ పదవుల దగ్గర, శాసనసభ టికెట్ల దగ్గర, ఎమ్మెల్యే టికెట్ల దగ్గర మళ్ళీ మొండి చేయి చూపించారని చెప్పి పక్కకు వస్తారు. అంతే రాజకీయం అమ్మా ఇది. ఇప్పుడు మేము దాన్ని ఏమంటారు, వచ్చిన కొత్తల్లో శాసనసభలో మేము కలిసి ఓ 15-20 ఏళ్ళు పరిపాలించాలని నిర్ణయించుకున్నామని చెప్పి మన కళ్యాణ్ బాబు అన్నారు. ఇప్పుడు జనసేనలో అసలు ఎక్కడన్నా ఆ ఊపు కనిపిస్తోందా? లేదా? ఎక్కడుందమ్మా? ఇంత దారుణమైన స్థితిలో గతలో ఎవరన్నా మాట్లాడుతున్నారా? జనసేన నాయకుల్ని కొట్టినా, జనసేన నాయకుల్ని కించపరిచినా, వాళ్ళని అవమానపరిచినా ఎవరన్నా పట్టించుకుంటున్నారా అసలు? గతంలో నేను చెప్పా, వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చాలామంది ఇంకేముంది 20 ఏళ్ళు మేమే, 25 ఏళ్ళు నేనంటే మీ మోహం, ఈ 5 ఏళ్ళు ఏడవండి తర్వాత చూద్దామని అన్నా. నేనే అన్నా, కలలు కనకండి, వచ్చే 20 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే పరిపాలిస్తుంది అని అవకాశమే లేదమ్మా. ఈ 5 ఏళ్ళు పూర్తి చేయని తర్వాత మాట్లాడదాం. రిజల్ట్ అంటావా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల ముందు నేను గుర్తుంటే రా, తప్పకుండా తెలియపరుస్తా. లేదమ్మా, జనసేన బలం ఏదైతే కూటమిలో ఉందో అది పూర్తిగా మరుగున పడుతోంది, ఖచ్చితంగా చెప్తున్నా. సో అసలు ఉండాల్సింది ఏమిటి, ఉంటున్నది ఏమిటి? చాలామంది అనుకున్నారు డిప్యూటీ సీఎం కానీ, హోమ్ మినిస్టర్ కానీ అయ్యన్న పాత్రుడు అవుతారు. ఎందుకు స్పీకర్ అయ్యారు? 7 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన అనుభవం, ఎంతటి భీష్మ పితామహుడు లాంటి వాడు అశోక్ గజపతిరాజు గారితో కలిపి ఎందుకు స్పీకర్ని చేశారు?
అక్కడ బీజేపీలో వెంకయ్యనాయుడు గారు ఆల్మోస్ట్ ప్రధానమంత్రి అవ్వాల్సింది. ఎందుకు అక్కడ స్పీకర్ అయ్యారు? ఎవరు నోరెత్తి మాట్లాడతారో వాళ్ళని కామ్గా కూర్చోబెడతారు, మళ్ళీ గొంతులో పచ్చి వెలక్కాయ అవుతుందని. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. సో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఖచ్చితంగా పరిపాలన కొంతే జరిగితే విధ్వంసకర చర్యలు మరింత జరుగుతాయి. దీనివల్ల రాష్ట్రానికి జరిగే నష్టం చాలా ఎక్కువ కదా. ప్రజలకి జరిగే నష్టం మామూలుగా లేదమ్మా, మామూలుగా లేదు, మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పుడు ప్రజలు ఏదైతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ మాత్రమే లబ్ధి పొందుతున్నారు. వాళ్ళ వర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాలకు చెందిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, చాలా విషయాల్లో చాలా చోట్ల పిల్లలకు ఫీజులకు సంబంధించిన విధానము లేదు. ఈ తెచ్చిన పథకాలు పూర్తిగా అన్నీ ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నీ చేయాలంటే మా దగ్గర డబ్బులు ఉండాలి, మా దగ్గర లేవు, గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది అన్నారు. రీసెంట్గా ఒక సదస్సు పెట్టి అన్ని కంపెనీలు ఆహ్వానించారు, ఎంఓఏలు చేశారు. వాట్ ఈజ్ నెక్స్ట్? నథింగ్ ఈజ్ దేర్. కొన్ని లక్షల కోట్ల అప్పు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మిగిలింది. మేమే కట్టాలి కదమ్మా, మనమే కట్టాలిగా. మనకు వచ్చే దాంట్లో కట్ చేసుకుంటారు, మనమే పేయర్స్. ఆ అప్పులన్నీ కడుతాం. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులకి అసలు వాళ్ళు ఇస్తే వడ్డీలు ప్రజలు ఇస్తారు. అందుకే మన నడ్డి విరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటి? ఇది ఇంకో రచ్చ. నన్ను జైల్లో పెట్టారు కాబట్టి నేను జైల్లో పెడతా, అంతే. ఇంకేముందమ్మా? ఒక్క మాట, ఒక మనిషి కొన్ని సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం నడుం బిగించి తన పదవుల్ని, హోదాల్ని అన్నీ పక్కన పెట్టి పరిపూర్ణమైన శ్రద్ధతో తెలంగాణ జాతి మొత్తం ఏకం చేసి బక్క పలచని శరీరంతో నడవలేని ఆ మనిషి, మాట్లాడలేని స్థితిలో ఉన్నా కూడా అసువులు బాస్తానేమో కానీ నా అడుగు వెనక్కి పడదు అని చెప్పి తాను మరణశయ్య మీద కూర్చొని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్. అటువంటి మనిషిని ఈ తెలంగాణ రాష్ట్రం మర్చిపోతుందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి అది ఇది ఈ పదవులన్నీ రాగడానికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించాలి. ఆనాడు కేసీఆర్ గనక అడుగు ముందుకు వేసి ఈ ఉద్యమానికి ఊపిరి పోసి తీసుకురాకపోతే తెలంగాణ రాష్ట్రం ఉందా? మీరేమో అంత గొప్పగా చెప్తున్నారు, కనీసం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన చేసిండ్రు కాబట్టి రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆయన వంతు ఏం చేయాలని. నేను గొప్పగా జాతి పిత అంటే కూడా ఆయన పిత కాదు. నేను చెప్తున్నా, నేను చెప్పడం ఏంటమ్మా, గొప్పగా చెప్పడం ఏంటి? ఇట్ ఈస్ ఇప్పుడు నిప్పుని నిప్పు అని అంటాంగా, అంతే. కాదు అని మనం టచ్ చేయమను దాన్ని. ఇది కేవలము కక్షపూరితమైన విధానమే అని అనుకోవాలి మనం. అందరికీ తెలుసమ్మా, నేను మాట్లాడి చేస్తాను, కొంతమంది మాట్లాడి చావరు, అంతే తేడా. ఇప్పుడు టీఆర్ఎస్ ఇంకోట పక్కన పెడదాం. తన వల్లే ఇవాళ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. లేకపోతే తన వల్లే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అందరూ మంత్రులు అయ్యారు. లేకపోతే కేసీఆర్ అంటే భయమేసే ఆ రోజు తెలంగాణని అనౌన్స్ చేశారు. ఈ రాష్ట్రం ఇంకెక్కడ మొత్తం శ్మశానం అవుతుందన్న భయంతో, ఇంకెంతమంది ప్రాణాలు పోతాయన్న భయంతో అప్పటికే 1000 మంది దాటిపోయారు. మరణత్యాగం చేసిన వాళ్ళు 1000 మంది దాటిపోయారు. సో ఇవన్నీ చూసి ఆ ఉద్యమానికి భయపడి ఆ రోజు అనౌన్స్ చేశారు. మరి కేసీఆర్ తీసుకొచ్చిన రాష్ట్రమే జాతిపిత, ఉత్తపిత, ఆ పిత, ఈ పిత, ఇవన్నీ నాకు అనవసరం. తెలంగాణ జాతికి పిత అని అన్నప్పుడు ఎస్ రాష్ట్రం. ఇప్పుడు మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు కాబట్టి ఆయనను కూడా అలానే అంటాం. మరి తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వాడు కాబట్టి జాతిపిత అంటాం. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజ్యాంగంలో కానీ, భారతావని చరిత్రలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఎవరి పేరుంటుంది? కేసీఆర్. నీకు కడుపు మంటతో నువ్వు అన్నా అనకపోయినా పేరు అదే ఉంటుంది, ఇంకోటి ఉండదు. నేను ఇంకొకటి అడుగుతా, టీఆర్ఎస్ అనే పార్టీ సరైనది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఎందుకు ఇచ్చారు? 10 ఏళ్ళు పరిపాలించిన మనిషి కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఒకటి రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా 10 ఏళ్ళు పరిపాలించి ఎన్నో అమలు తీసుకొని వచ్చారు, ఎన్నో చేశారు. ఐఎమ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, నాది మంగళగిరి, నా పార్టీ
మంగళగిరి, నా నాయకుడు లక్ష్మీ నారసింహుడు, ఇంతే నాకు తెలుసు. భవిష్యత్తులో ప్రజాసేవలోకి వస్తానో ఏదో నాకు తెలియదు. నా నాన్న అనుమతిస్తే తప్ప నేను ఆ పని చెయ్యను. కానీ నిజం మాట్లాడుతా. రాష్ట్రాన్ని తెచ్చిన జాతిపిత, ఎస్, వాళ్ళందరి దృష్టిలో ఆయన జాతిపిత. 10 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి, ఎస్. ఇవాళ ఏదో చిన్న గాలి, టీ కప్పులో తుఫాన్లమ్మ ఇవన్నీ కూడా. రేపు జాగృతి అని ఒక పార్టీ పెట్టి మన కవితమ్మ ఓ 10 చోట్ల 12 చోట్ల పోటీ చేసిందే అనుకుందాం. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా కలిసి రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తే అంతే కదా. ఇప్పుడు ఈ సిట్టు విచారణని ఖచ్చితంగా జైలుకి పంపే తీరుతామని ఇట్లాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగానే టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళే ఒకటి కేటీఆర్కి వెళ్ళిన అంటే హరీష్ రావు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళడానికి సిద్ధమయ్యే మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఆ రోజు తప్పులు చేసి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చిన స్థితి వచ్చింది, వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారు. ఈ క్లారిటీ వాళ్ళకు ఉంది. 4 గోడల మధ్య కూర్చొని తరువాత ఏ రకమైన విధానంలో మనం అడుగులు పడాలి అనేది మనకి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి వెళ్ళి హాయిగా కూర్చొని డిస్కస్ చేసుకుందాం అని అనుకుంటున్నారు తప్ప ఎవడమ్మా భయపడేది? ఓటుకు నోటు కేసులో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏమైంది? కాబట్టి జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఈ ముద్ర పడిపోయింది తెలంగాణలో, ఆంధ్రాలో. సో దానికి తగ్గట్టుగా మేము వెళ్తామంటున్నారు. నాకు అవకాశం లేదు, లేకపోతే నేనే అయ్యేవాడిని. దాని ఏముంది, పార్ట్ ఆఫ్ ఏ జోక్స్ ఇన్ అవర్ లైఫ్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ సిట్లు, ఈ విచారణలు ఇవన్నీ ఏం ఉండదమ్మా. ఫైనల్గా ఏముంటుంది, వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ మొదలు పెడతారు. మా అపర చాణక్యుడు కేసీఆర్ గారు తక్కువ అంచనా వేయకూడదు. బీఆర్ఎస్ బదులు టీఆర్ఎస్గానే ఉంటే బాగుండేది. అంటే కొన్ని శాస్త్రాలకి అనుగుణంగా అనుకో, వేరే అనుకో, ఆ పేరు టీఆర్ఎస్గానే ఉంటే బాగుండేది. బట్ ఓకే, అది వాళ్ళ ఇష్టం, నేను మాట్లాడకూడదు. కానీ ఏంటంటే కేసీఆర్ కనుక ఆలోచన చేస్తే ఆయనంతటా ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం మాత్రం నిప్పు అంటిస్తుంది అందరికీ, ఖచ్చితంగా. అంత తేలిక కాదమ్మా. కాంగ్రెస్ పాలన ప్రారంభమైన తర్వాత అంతకు ముందు ఉన్నటువంటి విలువ, అంతకు ముందు ఉన్నటువంటి స్థాయి భూములకి లేదు. ఇప్పుడు అవకాశాలు లేవు, అందరు ఆపేస్తున్నారు. నా దగ్గరికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది? ఒకళ్ళ నేనేదో నోటుకొచ్చిన మాట మాట్లాడట్లేదమ్మో, నా దగ్గర అంత మొత్తం లిస్టు ఉంది, అన్నీ ఉన్నాయి, కాబట్టి చూపిస్తాను మీకు. నేను చెప్పేది సొల్లో నిజమో మీకే అర్థమవుతుంది. ఎందుకు మీ దగ్గర రావటం? అడుగుతారు కదా, గురుగారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొదలు పెట్టచ్చా, అంతా ఇలా ఉంది, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టచ్చా, గురుగారు మేము మొదలు పెట్టాం, ఏది అమ్ముడు పోవట్లేదు, అంతే. అడుగుతారు కదా, మంచి చెడు అడుగుతారు నన్ను. అవును, ఖచ్చితంగా అడుగుతారు. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ నాయకులు నా దగ్గరకు వస్తారు, చీఫ్లే వస్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో, స్పీకర్ స్థాయిలో, గవర్నర్ స్థాయిలో వాళ్ళకి మాత్రమే నేను వెళతాను. ఇక ఎవరి దగ్గరికి నేను పోను. ఎందుకంటే నేను వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత నాకుంటుంది. వాళ్ళని గౌరవించాలి నేను. నా అవసరం ఉన్నవాళ్ళు నా దగ్గరకు వస్తారు కదమ్మా, లేని వాళ్ళు ఎందుకు వస్తారు? సో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఈ లెక్క రియల్ ఎస్టేటు అంటే భూములకి సంబంధించి, కట్టడాలకి సంబంధించి, వ్యవసాయ భూములకి సంబంధించి ఎవరు సంతోషంగా లేరమ్మా, ఎవరు ఇప్పుడు అంతెందుకు, మన గచ్చిబౌలి, మోకిల, కోకాపేట, శేర్లింగంపల్లి ఈ సైడ్ అంతా కూడా కట్టేసి అమ్ముడు పోక చాలామంది ఉన్నారు. బికాస్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ డిఫరెంట్. అండ్ కడితే సపోజు ఎవడు కొలుస్తాడు వచ్చి, భయం. హైదరాబాద్లో తప్ప, తెలంగాణలో అన్ని చోట్ల కాంగ్రెస్ వచ్చింది, హైదరాబాద్లో తప్ప 99% హైడ్రా ఎక్కడా పనిచేయట్లా. మీరు ఎంక్వైరీ చేసుకోండి. హైడ్రా అనేది హైదరాబాదు మన రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత ఉత్సాహంతో ఉంది. తెలంగాణ మన టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనుకోవచ్చుగా, మిగతా చోట్ల ఎక్కడ హైడ్రా అంత లేదు. మొన్న ఈ మధ్య ఏదో విన్న, వరంగల్లో కూడా వచ్చారు అని, మంచిది, సంతోషం. ప్రభుత్వానికి భూములు దక్కిచ్చారు, చాలా ఆనందం. కానీ హైదరాబాద్లో పనిచేస్తున్నట్టు అన్ని చోట్ల చేయాలిగా, ఎందుకు చేయట్లా? అసలు ఈ ఇంపాక్ట్ ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ పైన మిశ్రమ స్పందన వస్తుంది, ఖచ్చితంగా మిశ్రమ స్పందన వస్తుంది. అంతా వార్ వన్ సైడ్ అనుకోవడానికి లేదు.
కొన్ని నియోజకవర్గాల్లో వన్ సైడ్లో ఉంటుంది, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఫేవర్గా ఉంటుంది. కానీ మిశ్రమ స్పందనకి అవకాశం ఉంది. అది నేను లాస్ట్ టైం కూడా మీ దగ్గర సెప్టెంబర్లో అనుకుంటా చెప్పాను. మీరు అడిగారు జూబ్లీహిల్స్ ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లో నవీన్కే వస్తుంది టికెట్టు, నవీన్ గెలుస్తాడు, అధ్యక్ష అని శాసనసభలో అంటాడు అని అన్నా. నేను చెప్పిన దాన్నిను ఆ రోజు అసెంబ్లీలో నవీన్ అధ్యక్ష అన్న దాన్ని రెండు యాడ్ చేసి చాలామంది దాన్ని ఏదో అంటారు కదా, ఏదో అంటారు, ట్రోల్ అది చేసి పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో జనాల వ్యతిరేకత, ఇబ్బందులు ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా? మరి ప్రతిపక్ష పార్టీకి ప్లస్ అవుతాయి, అలాగే కొన్ని మన ఆధ్యాత్మికంగా కొన్ని బీజేపీ పార్టీకి ప్లస్ అవుతాయి. అది కానీ మిశ్రమ స్పందన కన్ఫర్మ్. ఊడ్చేస్తాం, తుడిచేస్తాం. మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చెప్పా, అసలు బీఆర్ఎస్ రాదు అన్నారు, ఉండవు అన్నారు. ఎంతమంది గెలిచారమ్మా? 400 ఎంతమంది? నాకు ఇంతమంది వచ్చారా అని అనుకున్నాను నేను. మార్పు అనేది ఒక్కసారి మొదలైతే ఒకేసారి రాదు, స్టెప్ బై స్టెప్ వస్తుంది. కానీ నేను భయపడేది ఒకటే, కేసీఆర్ కనుక అరెస్ట్ అయితే వాట్ నెక్స్ట్, ఎన్ని రోజులు మనం ఇబ్బంది పడాలి అని. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? తర్వాత వచ్చే పరిణామాలకు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది, అంతే. ఇంతకు మించి మనం మాట్లాడకూడదు. అది సో ఇక్కడ కూడా జరుగుతున్నది అదేనమ్మా, వేరే ఏం లేదు. ఫ్రీ బస్సులు పెట్టి జుట్లు పీక్కొని కొట్టుకునేలాగా చేశారు. అంతకుముందు ప్రయాణాలు చేయలేదా? మగాడు సంపాదించలేదా? సంపాదించిన డబ్బులతో తన కుటుంబాన్ని, తన పిల్లల్ని చూసుకోలేదా? ఎవడికి కావాలమ్మా అక్కడైనా ఇక్కడైనా ఫ్రీ బస్సులు? దేనికమ్మా ఫ్రీ బస్సులు? మీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్నైనా చక్కగా, నాకు అవకాశం లేదు లేకపోతే నేరుగా అడిగేవాడిని. మగాళ్ళు చేతకాని వాళ్ళు కాదు, పైగా ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా చేతకాని వాళ్ళు. మగాడి కన్నా ఓ మెట్టు ఎక్కువే ఉన్నారు, కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, భర్తకి అన్ని విధాలా సపోర్ట్గా నిలబడ్డారు. భర్త చేసిన అప్పులు భార్యలు కడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంత చక్కగా ఉంటే మీ అమ్మ కడుపు బంగారంగాని ఎందుకురా ఈ ఫ్రీ బస్సులని పెట్టి కొట్టుకు చచ్చేలా చేస్తారు మీరు? కుదిరితే చదువుకోలేని వాళ్ళకి విద్యని ఫ్రీగా ఇవ్వండి, చూపించుకోలేని వాళ్ళకి వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి. ఈ రెండు చాలు. సో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో అసలు అది ఎట్లాస్ట్ వాళ్ళు ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకు పోయే వరకైనా మీరు వాళ్ళకే నమ్మకం లేదు, ఇవి రెండు వాళ్ళకే నమ్మకం లేదు, అమలయ్యే అవకాశం ఉంది వాళ్ళకే. ఇంకొకటి ఖచ్చితంగా ఆంధ్ర రాజకీయంలో అంటే ఎన్నికలు సపోజ్, నేను మళ్ళీ అప్పుడు చెప్తా కానీ ఇప్పుడు చెప్పను, చెప్పే ఆలోచన లేదు. కానీ ఒక సగటు మనిషిగా చెప్తున్నా, జగన్ మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, ఆరోగ్యశ్రీ డెవలప్ అవుతుంది, అంటే వైద్య రంగం డెవలప్ అవుతుంది, పేదవాడికి ఎప్పుడే స్థలాలు ఎక్కడైతే ఇచ్చాడో అక్కడ ఇళ్ళు కూడా కట్టిస్తాడు. ఈ మూడు అక్కడ జరుగుతాయి. ఇక్కడ ఒకవేళ టీఆర్ఎస్ వస్తే మాత్రం 100కు 100 రాదు, కానీ టీఆర్ఎస్ వస్తే మాత్రం తిరిగి మళ్ళీ ఆకాశాన్ని అంటుతాయి భూముల రేట్లు. ఇప్పుడు కొనుక్కోవడం తేలిక, ఎందుకంటే తక్కువ రేటు. అప్పుడు ఎవరు కొనలేరు. 10 లక్షలు ఉన్నది కూడా 5 కోట్లు అవుతుంది. అంత మార్పు వచ్చేస్తుంది. కానీ అది వస్తుందా రాదా, ఆ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అవకాశం ఇస్తే మాట్లాడతాం. ధన్యవాదాలు. శుభాశిస్. సో ఇది రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. మరి గురువుగారు చెప్పినట్టు జరిగే అవకాశం ఉందా, లేదంటే ఎలాంటి పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సి వస్తుంది అనేది.